హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్ని, నా వీడియోని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఏంటి ఇలా డాన్స్ వేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి స్పెషల్ ఏంటి, ఎక్కడికో వెహికల్లో వెళ్తున్నారు అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, మేమైతే ప్రతి ఇయర్ ఎక్కడికో ఒక చోటికి ట్రిప్ అయితే వేస్తాము కంపల్సరీగా. అలాగే ఈ ఇయర్ మేము పాండిచ్చేరికి అయితే ట్రిప్ వేసామండి. మా ఫ్యామిలీ మెంబర్స్ 3 ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి, మా పిల్లలతోటి మేము అందరం కలిసి పాండిచ్చేరికి అయితే ట్రిప్ వేసాము. సో ఒక ట్రావెలర్ వెహికల్ తీసుకున్నామండి. ఆ వెహికల్లోనే వెళ్తున్నాం అనమాట. ఇలాగా వెహికల్లో సైలెంట్గా వెళ్తే బోర్ కొడుతుంది కదండి, అలాగే మంచిగా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ డాన్స్ వేస్తూ ఇలా వెళ్తున్నామండి. ఫస్ట్ పల్సర్ బైక్ సాంగ్స్ తోటి అయితే స్టార్ట్ చేసాము. ఆ పాట వినంగానే ఫుల్ మొత్తం జోష్ వచ్చేసిందండి అందరికీ. ఆ తర్వాత డీజే టిల్లు మూవీలోంచి డీజే టిల్లు వేరు, దీని స్టైలే వేరు అని సాంగ్తో అయితే పిల్లలు మస్తు ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత నేను మా ఆయన సంక్రాంతి మూవీలోంచి చిలక చందన పట్టు చీరే కట్టిందో అని మంచి 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 జోష్ ఉన్న సాంగ్స్ అయితే తీసుకున్నాము. ఇలా మేమైతే బస్సులో డ్యాన్సులు వేయడం అయితే జరిగింది. ఎవరికి తోచినట్టు వాళ్ళుగా మస్తుగా అయితే ఎంజాయ్ చేస్తాం. మేమైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాన్సర్ ఏం కాదనుకోండి, ఏదో అలా ఎంజాయ్ చేయడానికి తగ్గట్టుగా బస్సులో అంతకన్నా ఎక్కువ వేయలేమనుకోండి అఫ్కోర్స్. తర్వాత పాండిచ్చేరికి అయితే వచ్చేసాము. ఇంకా పాండిచ్చేరిలో ప్యారడైజ్ బీచ్ చూద్దామని ఫస్ట్ అయితే అనుకున్నామండి. ఆ బీచ్ చూడడానికి ఏంటంటే యువతల ఒడ్డు దగ్గర నుంచి మనం బోట్లో వెళ్ళాలి అవతల ఒడ్డు వైపుకి. అలా వెళ్ళిన తర్వాతనే మనకు ప్యారడైజ్ బీచ్ మొత్తం కనిపిస్తుంది. ఫస్ట్ బోట్లోనే వెళ్ళాలండి. ఎవరైనా సరే ప్యారడైజ్ బీచ్కు మనం రీచ్ అవ్వాలంటే ఇలా బోట్లోనే వెళ్ళాలి. ఇలా బోట్లో వెళ్ళి మనం ఈ సైడ్ వ్యూ అంతా చూసుకుంటూ చూడండి ఎంత బాగుందో. బోట్లో వెళ్తుంటే చూడండి ప్యారడైజ్ బీచ్కి దగ్గరగా వెళ్తున్నాం అన్నమాట. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. బీచ్కి కార్నర్లో ఇటు సైడు అటు సైడు ఇలా చెట్లు ఉంటే చూడడానికి ఎంత ఆహ్లాదకరంగా ఉందో తెలుసా అండి. మళ్ళీ మళ్ళీ రావాలి, మళ్ళీ మళ్ళీ చూడాలి అని అయితే అనిపించేసింది మాకైతే. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం మస్తుగా. చూడండి ఎంత బాగుందో. ఇలా అయితే మేము బోట్లో వెళ్తున్నాము. బీచ్ చూస్తుంటే ఎంత చూస్తుంటే అసలు కనిపిస్తూనే ఉందండి. వాటర్ ఎంతవరకు ఉన్నాయో కూడా అర్థం కావట్లేదు. ఫుల్ పెద్ద బీచ్ అండి ప్యారడైజ్ బీచ్, చాలా పెద్దది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూడండి ఇలా అందరం కలిసి 3 ఫ్యామిలీ మెంబర్స్ అయితే అలా గ్యాదర్ అయ్యి వెళ్ళాము. తర్వాత ఆ బీచ్లో అందరం ఎంజాయ్ చేసామండి ఫుల్గా. తర్వాత మా పార్టీకి మేము రీల్స్ చేసుకుంటున్నాం, పిల్లల పార్టీకి పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, పెద్దలు ఈ పక్క మేము రీల్స్ చేసుకుంటున్నాం. ఎవరి పార్టీకి వాళ్ళు రీల్స్ చేసుకునే వాళ్ళు రీల్స్, వాటర్లో అలలతో ఆడుకునేటప్పుడు వాటితోనూ ఇట్లా ఎవరికి తోచినట్టు వాళ్ళుగా మస్తుగా అయితే ప్యారడైజ్ బీచ్లో అయితే ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించిందండి. మీరు కూడా ప్యారడైజ్ బీచ్కి వన్స్ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఆ చుట్టూ వెదర్ చాలా బాగుంటుంది. సైడ్ వ్యూ ట్రీస్, బోట్లో వెళ్ళాలి. మరియు అక్కడ తినడానికైతే ఏముండవండి ప్యారడైజ్ బీచ్ దగ్గర. మేమైతే ఎన్నో ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళాము. ప్యారడైజ్ బీచ్లో చేపలు ఉంటాయి, ప్రాన్స్ ఉంటాయి, పెద్దవి చిన్నటి అన్నీ ఉంటాయి, ఎండ్రకాయలు ఉంటాయి అని ఎన్నో అనుకున్నాము. కానీ అక్కడ తినడానికి అయితే ఏమీ ఒక్క షాప్ కూడా అయితే ఉండదు ప్యారడైజ్ బీచ్ దగ్గర. తర్వాత మేము ఇలా అందరం కలిసి ఇలా ఆడుకున్నాము బీచ్లో అయితే సరదాగా. చాలా బాగుందండి, మాకైతే మస్తుగా అనిపించింది. ఇలా కూడా అప్పుడప్పుడు ఉండాలి కదండి, ఎప్పుడు ఇంట్లో వంటలు అవేవే కాదు కదండి. అప్పుడప్పుడు ఇలా అందరం కలిసి టూర్లకు వెళ్తూ ఉండాలి. ఇలా మంచిగా పిల్లలతో పాటు మనం ఎంజాయ్ చేయాలి. మనకి కూడా డైలీ లైఫ్లో ఎంతో బిజీగా ఉంటారు కదండి ప్రతి ఒక్కరు. పేరెంట్స్ జాబ్ చేసుకుంటూ ఉంటారు, పిల్లలతో టైం స్పెండ్ చేసే అంత ఫ్రీగా ఉండదు. ఇలా వెళ్తూ ఉండడం కూడా పిల్లలకి మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా ట్రై చేయండి. చూడండి బీచ్ వ్యూ మొత్తం ఓకే ఎలా ఉందండి బీచ్. ఆ తర్వాత మేమందరం కలిసి ఏం చేసామంటే
బీచ్లో బాగా ఆడి ఎంజాయ్ చేసి అందరూ టైర్డ్ అయితే అయిపోయామండి. మా అందరికీ మస్తు ఆకలేసేసింది. సో ఆ తర్వాత అందరం వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయేసి వెహికల్ అయితే బయలుదేరేసి రోడ్డు పక్కన ఒక మంచి ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడైతే ప్లేస్ చాలా బాగుంది, చెట్లు అంతా వెదరు వాటర్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేసి మేమంతా ఇంకా వంట చేసుకోవడం అయితే మొదలు పెట్టేసాము. పప్పు అన్నము అయితే చేసుకున్నామండి. పప్పు అన్నం చేసుకున్నాము, అందులోకి వడలు కూడా అయితే చేసుకుంటున్నాము. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో, చెట్లు రోడ్డు పక్కనే ఉంది ఇది ప్లేస్, చాలా అయితే బాగుంది. ఈ విధంగా చెట్టు కింద అయితే మేమందరం రిలాక్స్ అయ్యాం కాసేపు. ఇంకా రైస్ అన్నం అయిపోయింది, పప్పు అయితే చేసుకున్నాము. ఇంకా తర్వాత నంచుకునే దానికి కొద్దిగా స్నాక్స్ ఐటమ్ లాగా ఉంటుందని చెప్పేసి ఇలా ఆనియన్స్ పకోడా అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నామండి. చూడండి ఇలా రోడ్డు పక్కన మంచి ప్లేస్ చూసుకొని మనమే వంట చేసుకొని మనమే తింటూ వెళ్తే ఎంత బాగుంటుంది కదండి. ఇక్కడ చుట్టూ మొత్తం కనిపిస్తుంది కదండి, ఇదంతా సంపంగి తోట అండి. పూలు అయితే మస్తుగా కాసాయి, ఇంకా మొగ్గలు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ తెంపి వాళ్ళు మేబీ అమ్ముకుంటారు కావచ్చు. మా హస్బెండ్ గారు హాయ్ చెప్పారు. ఈ తోటలో ఇంకా వాటికన్నింటికి నీళ్లు పట్టాలి అంటే బోర్ పంపు ఉండాలి కదండి. పక్కన బావి ఉంది, బావిలో బోర్ ఉందన్నమాట. ఇలా ఒక తొట్టి కూడా ఉంది. మేము ఈ వాటర్ని అయితే యూజ్ చేసుకున్నాము. బోర్ ఆన్ చేసేసి మంచిగా వాటర్ని అయితే యూజ్ చేసుకున్నాము. ఈ చెట్లకే ఉయ్యాల కూడా కట్టారండి. ఉయ్యాల మీద పిల్లలు అయితే మస్తుగా ఉయ్యాలలోగి ఎంజాయ్ చేశారు, తర్వాత రిలాక్స్ అయ్యారు. ఇక్కడ మా పాప అయితే తను ఫోన్ చూసుకుంటుంది. సో చూడండి ఇలా మేమైతే మంచిగా వెదర్ని అయితే ఎంజాయ్ చేసాము. ఇలా రోడ్డు పక్కనే ప్లేసు చాలా బాగుంది. ఇలా వెదర్ని ఎంజాయ్ చేస్తూ మనమే వంట చేసుకుంటూ మనమే తింటూ హ్యాపీగా పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది కదండి. చూడండి ఆనియన్ పకోడా, వేడి వేడి ఆనియన్ పకోడా చూస్తుంటే ఎంత మంచిగా ఉందో. ఇదండి మేము ఈ విధంగా అయితే ట్రిప్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఎలా ఉంది ఫ్రెండ్స్ వ్లాగ్?